లార్డ్, ఈరోజు దేవుని వాక్యము దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము. భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఈ మాటలు యెహోషాపాతు ఇశ్రాయేలీయుల ప్రజలను ఉద్దేశించి పలుకుతున్న మాట. ఇక్కడ పై వచనాలు చూస్తే అండి, యెహోషాపాతు ఒక ప్రార్థన చేస్తాడు. అది ఒకసారి చూద్దామా. 12వ వచనము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడండి. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశాడో యెహోషాపాతు, అప్పుడు మాత్రమే ప్రజలందరినీ ఉజ్జీవింపచేస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, పురికొల్పుతున్నాడు. అంటే దేవునికి నేను ప్రార్థన చేశాను, తప్పకుండా నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, జవాబిస్తాడు అనే నమ్మకం ఉందండి తనలో. సందేహం లేదు. సందేహించకుండా అడిగిన వారు మాత్రమే ఇంత ధైర్యంగా ఇతరులను కూడా పురికొల్పుతూ ఉంటారు. యెహోషాపాతు ఇక్కడ ప్రార్థన ఒక్కటే కాదండి, స్తుతి చేశాడట. ఇదే అధ్యాయంలో చూస్తే వాళ్ళు స్తుతించటకును గాయకులను ఏర్పాటు చేశారట. యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకును వారిని నియమించినలట. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన వారందరినీ తుత్తినీలగా నాశనం చేసేయడం ఉంటుంది. అంటే యుద్ధంలో విజయాన్ని సాధించడానికి మొట్టమొదట యెహోషాపాతు చేసింది ప్రార్థన, తర్వాత స్తుతించినాడు. స్తుతి వలన తన పరిస్థితి అంతా మారిపోయింది కదండి. అక్కడున్న పరిస్థితి అంతా, మాకు ఎట్టూ తోచదు, దిక్కు తోచిన స్థితిలో మేము ఉన్నాం ప్రభువా, మాకు నీవే దిక్కు ప్రభువా అని హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనను దేవుడు త్రోసివేశాడా అండి? లేదు కదా. మనం ఎప్పుడైతే సందేహించకుండా మనం అడిగింది పొందుకుంటామనే నమ్మికతో మనం ప్రార్థన చేస్తామో, ఆటోమేటిక్గా యెహోషాపాతుకు వచ్చిన అటువంటి ధైర్యము మనకు కూడా వస్తుంది. అప్పుడు స్తుతించేవారుగా మనం పొందుకున్నాం ఆల్రెడీ అని అనిపిస్తుంది. ఆటోమేటిక్గా అప్పుడు మనకి స్తుతి మన నోట వస్తూ ఉంటుంది. స్తుతించడం ద్వారా మాత్రమే మనం విజయాన్ని సాధించగలము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున మనం ఏ విషయాలకు భయపడుతున్నామో, జడుస్తున్నామో ఆ దేవునికే తెలుసు కదండి. దేవునికి మొరపెట్టుకుందాము, ఆయన స్తుతిద్దాము. మనం కూడా యెహోషాపాతు వలె యుద్ధంలో విజయం సాధించుదాము. ఆ విధంగా దేవుని మహిమార్థమే జీవించి అనేకులకు మనము ధైర్యం ఇచ్చేవారుగా, వారందరి కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ, మీ సహోదరి ఎలిజబెత్ రాణి.